నేను చెప్పానా రీతుతో అయిన గొడవ నిన్న చూపించలేదండి అని చెప్పాను నన్ను నిన్నటి ఎపిసోడ్ నిన్న నేను చేసిన వీడియోలో. ఈరోజు చూపించారు, అంటే ఈరోజు అంటే అదే నిన్న నైట్ ఎపిసోడ్లో చూపించారు రీతుతో ఎంత గొడవ అయిందో. ఆమె ఏంటి డిక్టాటర్ లాగా ఇప్పుడు అందులో లోపల మాట్లాడుతున్నారు, నైట్ మాట్లాడుతున్న వాళ్ళలో మేబీ తను కూడా ఉండొచ్చు, కెప్టెన్ కూడా. కానీ కెప్టెన్తో పాటుగానే డిస్కస్ చేయడానికి అందరు ఆమోదం తీసుకుని ఇలాగని అదేమి చెడ్డ విషయమా? ఖచ్చితంగా అందరూ ఓకే అని అగ్రి చేస్తుండేవాళ్ళు. ఎందుకంటే నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదు. ఆడవాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ టాస్క్లు పెట్టచ్చు, ఎవరి ఇబ్బందులు వాళ్ళవి, ఎవరి హెల్త్ ఇష్యూస్ వాళ్ళవి, ఖచ్చితంగా అందరికీ నిద్రపోవాలని ఉంటుంది. అలాంటప్పుడు ఇంకొకరు మాట్లాడుకుంటూ ఉంటే అది డిస్టర్బెన్సే. కాబట్టి ఆ పాయింట్తో అందరూ అగ్రి అయి ఉండేవాళ్ళు. కానీ ఆమె అక్కడ ఇట్లా కూర్చొని మాట్లాడకూడదు ఏంటి, దీంట్లో ఇంకొకరు ఆమోదం తెలిపేది ఏంటి అంటే ఎవరికి ఇష్టమైన అందరికీ ఓకేనా ఏంటి, ఓకే కాకపోయినా ఇది ఓకే అవ్వాల్సిందే అని ఒక డిక్టేటర్ లాగా చెబితే వీళ్ళకి కోపం వస్తుంది. ఎవరు ఈవిడేంటి మా మీద కమెంట్ చేయడానికి, మా ఇష్టం అది రూలా అని చెప్పేసి రీతు అడగడానికి రీజన్ కూడా అదే. ఆమె అంతలా చెప్పక్కర్లేదు. దాన్ని ఇంకోలాగా నిజంగానే కళ్యాణ్ అప్పుడు తను ఇంకా కెప్టెన్ కాబట్టి తనతో డిస్కస్ చేసి ఓకే ఒక అమికబుల్ డిస్కషన్ జరిగి దాంతో వాళ్ళు ఏకీవించుకుని, లేకపోతే ఇలాగా కొన్ని నెమ్మదిగా మాట్లాడుకోండి, ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే బాగానే ఉండదు. కానీ మేము వచ్చి అలా చెప్పేసరికి ఒక్కోసారి ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. ఆమె చెప్పిన పాయింట్ కరెక్ట్ అయినా కానీ ఆమె నోరుకి, ఆమె చెప్పే ఆ స్టైల్కి మిగతా వాళ్ళకి అగ్రి అవ్వడానికి నచ్చలేదు. రాము మాత్రం నేను మాట్లాడుతున్నాను, నేను బయట మళ్ళీ మాట్లాడుకున్నాను, ఇంకా అలాగే చేయండి అని లాస్ట్లో చెప్పేసరికి దివ్యాకి మళ్ళీ మండింది. ఇప్పుడు ఏం నువ్వు మంచోడు అనిపించుకుంటున్నావా అని చెప్పి. మరి నిద్ర వస్తూ ఉన్నప్పుడు దానికి ఎగ్ర అయిపోయారు అనుకోండి, లోపలికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొంచెం ఒకవేళ ఏ సందర్భంలో మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఇంకా పాయింట్అవుట్ చేస్తారు, ఇదిగో ఖచ్చితంగా మాట్లాడకూడదు అన్నా కదా మాట్లాడరని. మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మేమే మాట్లాడుకుంటారు, డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం గట్టిగా మాట్లాడకుండా, ఇకలు పక్కపక్కలు గట్టిగా లేకుండా మాట్లాడుకోవడం అనేది డీల్ చేసుకుంటే పోనీ బాగానే ఉంటుంది. అలా కాకుండా ఇంకా ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే బయటికి వెళ్ళాలంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే నిద్ర వస్తూ ఉండొచ్చు, పడుకుని మాట్లాడుకుంటూ నిద్రపోతాం. మామూలుగా అలా జరుగుతుంటది కదా ఫ్రెండ్స్ ఉన్నప్పుడైనా ఎప్పుడైనా. అది అందుకని బయటికి వెళ్ళి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడల్లా బయటికి వెళ్ళాలంటే కష్టం. అది ప్రాక్టికల్గా అది ప్రాబ్లమే. అంటే మాట్లాడుకుంటూ నేను నిద్రపోవడమే ప్రాబ్లమే. అలాగని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి వచ్చినా ఏమొచ్చినా బయటికి వెళ్ళాలంటే కూడా ప్రాబ్లమే. అందుకని గ్రూప్